అంటే పారాఫినిలిన్ డయామైన్ కి హెయిర్ డై లో ఉన్న ఈ ఎలిమెంట్ కి కొంచెం ఎలర్జిక్ గా ఉంటారు లేదంటే ఇరిటెంట్ గా ఉంటారు. సో వీళ్ళు పీపీడీ ఫ్రీ హెయిర్ డైస్ అనేవి వాడుతూ ఉండాల్సి వస్తుంది. పీపీడీ ఫ్రీ హెయిర్ డైస్ లో ఏమి చూసుకోవాలి? HPPS హైడ్రాక్సీ ఇథైల్ పీ ఫినిలిన్ డయామైన్ సల్ఫేట్. సో HPPS అంటే ఇది ఒక ఆల్టర్నేటివ్ డైయింగ్ ఏజెంట్. పీపీడీ సెన్సిటివ్ ఉన్న వాళ్ళు ఈ ఇంగ్రీడియంట్ ఉందా లేదా అనేది చూసుకో. 2-methoxy-methyl p-phenylenediamine డయామైన్ అనే ఆల్టర్నేటివ్ కూడా చూసుకోవచ్చు. ఇంకొకటి PTDS పారాటోలిన్ డయామైన్ సల్ఫేట్. సో PTDS అంటాం. సో ఈ మూడు లేదంటే ఇంకా కొత్త పీపీడీ డెరివేటివ్స్ కూడా వస్తున్నాయి. సో జనరల్గా పీపీడీకి అలర్జిక్గా ఉన్న వాళ్ళు ఈ ఇంగ్రీడియంట్స్ ఉందా లేదా అనేది చెక్ చేసుకొని మనం హెయిర్ డై పెట్టుకుంటే బెటర్గా ఉంటుంది. అండ్ సో కంప్లీట్గా పీపీడీయే వద్దు అని అనుకుంటే మనకి కలర్ అనేది లాస్ట్ లాంగ్ అవ్వదు. సో ఊరికే వాష్ అవుట్ అయిపోతుంది, విచ్ ఈస్ ఆల్సో గుడ్. సో మనము అంటే మనకి ఒకసారి ఎట్లా ఉంటాము అంటే హెయిర్ డై వేసిన తర్వాత అది వెళ్ళకూడదు, డై అలాగే ఉండాలి అనే థాట్లో ఉంటాం. బట్ అట్లా ఉండాలి అంటే మాత్రం ఖచ్చితంగా పీపీడీ ఉండాలి హెయిర్ డైలో. సో పీపీడీ లేనప్పుడు మాత్రం మనకి ఆ కలర్ అనేది పర్మనెంట్గా ఉండదు. సో అది మనకి ఒకసారి బ్లాక్ కలర్ డై ఇచ్చినా కానీ మెల్లిమెల్లిగా ఫేడ్ అవుట్ అయిపోతుంది, బ్రౌనిష్ అయిపోయి మళ్ళీ వైట్ అయిపోవడం జరుగుతుంది, విచ్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్. సో హెయిర్ డై అలర్జిక్ ఉంటే సో మనము ఎట్లాంటి హెయిర్ డై వాడాలి అనే కన్ఫ్యూజన్ ఉంటుంది. మీకు కానీ మార్కెట్లో ఏవి దొరకకపోతే దగ్గరలో ఉన్న డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా ఒక ఆల్టర్నేటివ్ రాసిస్తారు. బట్ ఎందుకు ఫస్ట్ బేసిక్ హెయిర్ డైస్ వాడాలి అంటే ఈ నార్మల్ పీపీడీ ఫ్రీ ఏవైతే ఉన్నాయో అవి జనరల్గా ఎకనామికల్గా ఉండవు, కొంచెం కాస్ట్లీ ఉంటాయి. సో ఒకవేళ ఆ నార్మల్ హెయిర్ డైస్ పడకపోతేనే మనం ఈ సేఫర్ హెయిర్ డైస్ వాడితే బెటర్. థ్యాంక్ యూ.